హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 104 స్వాగతం. ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ ఏంటో చూద్దాం. ముందుగా న్యూస్ వచ్చేసి సోనీకి సంబంధించి సోనీ ఈరోజు యూఎస్ మార్కెట్లో ఒక మిర్రర్లెస్ కెమెరాని ఆల్ఫా అని పేరుతో లాంచ్ చేసింది. దీన్ని వీళ్ళు 50 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్తో లాంచ్ చేశారు. దీంతో 8K రెజల్యూషన్ వీడియోని 30 fps అండ్ 4K రెజల్యూషన్ వీడియోని 120 fps ఇది షూట్ చేస్తుంది. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 4,73,000గా ఉంది. అయితే ఈ ఆల్ఫా 1 కెమెరాని ఇండియాకి ఇదే ప్రైస్తో తెస్తారా లేదా అని తెలియదు. ఇక దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ ఆల్ఫా 1 కెమెరాని 50.1 మెగాపిక్సెల్ 35mm ఫుల్ ఫ్రేమ్ CMOS సెన్సార్తో తీసుకొచ్చారు. ఇందులో ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం బయాంజ్ XR ఇంజిన్ ఉంటుంది. ఇందులో ఆటో ఫోకస్ అండ్ ఆటో ఎక్స్పోజర్ ఫీచర్స్ ఉంటాయి. ఇది 8K రెజల్యూషన్ వీడియోని 30 fps అండ్ 4K రెజల్యూషన్ వీడియోని 120 fps 100 to 32,000 ISO రేంజ్తో వీడియోని రికార్డ్ చేస్తుంది. ఇందులో మైక్రో USB పోర్ట్, టైప్ సి పోర్ట్, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎక్స్టర్నల్ మైక్ కోసం 3.5mm జాక్ ఉంటుంది. ఈ కెమెరాతో 530 దాకా షార్ట్స్ని లేదా 2 గంటల 50 నిమిషాల నిడివి గల వీడియోని ఇది కంటిన్యూగా రికార్డ్ చేస్తున్నట్లుగా సోనీ చెప్తుంది. అయితే దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 4,73,000 దాకా ఉంది. అయితే ఈ ఆల్ఫా 1 కెమెరాని సోనీ ఇదే ప్రైస్తో ఇండియాకి తీసుకొస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక తర్వాత న్యూస్ యాపిల్కి సంబంధించి. యాపిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో లాంచ్ చేసిన ఐఫోన్ SEకి కొనసాగింపుగా వీళ్ళు త్వరలోనే ఐఫోన్ SE ప్లస్ని తీసుకొస్తారని మనకైతే తెలిసిందే. అయితే వీళ్ళు గతంలో ఏప్రిల్ మంత్లోనే ఐఫోన్ SEని లాంచ్ చేశారు. అదే ఏప్రిల్ మంత్లో ఈ ఇయర్ కూడా ఐఫోన్ SE ప్లస్ని తీసుకొస్తారని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అయితే ప్రజెంట్గా ఈ ఐఫోన్ SE ప్లస్కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. మీరు చూడొచ్చు, స్క్రీన్ పై కనిపిస్తున్న ఇమేజ్ని బట్టి ఇది వైడ్ నాచ్తో కనిపిస్తుంది. అలాగే రేర్ సైడ్న సింగిల్ కెమెరా కనిపిస్తుంది. ఇందులో ఫిజికల్ బటన్ అయితే మనకి కనిపించట్లేదు. అలాగే ఇది థిన్ బిజల్స్తోను అండ్ బ్లాక్, వైట్, రెడ్ ఇలా 3 కలర్ ఆప్షన్స్తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక SE ప్లస్ లీక్విడ్ స్పెసిఫికేషన్ చూస్తే ఇది 6.1 ఇంచ్ IPS డిస్ప్లేతో వస్తున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఇందులో వీళ్ళు A13 లేదా A14 బ్యానిక్ చిప్ సెట్ ఇందులో ఏది యూజ్ చేస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. ఇక రేర్ సెన్న 12 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా, ఫ్రంట్ 7 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఈ ఫీచర్స్తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఇవన్నీ కూడా రూమర్సే, ఇవి ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ కావాల్సింది. ఏదేమైనప్పటికీ ఈ ఐఫోన్ SE ప్లస్ని యాపిల్ ఈ ఇయర్ ఏప్రిల్ మంత్లోనే తీసుకొస్తుందా లేదా అనేది మనకి ముందు తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ZTE ఈ రోజు యూఎస్ మార్కెట్లో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఒక 5G ఫోన్ని లాంచ్ చేసింది. దీని డిజైన్ బట్టి చూస్తే దీని బెజల్స్ థిన్ గాను అండ్ బాటంలో చిన్ కాస్త పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే డిస్ప్లే టాప్ లెఫ్ట్లో సెల్ఫీ కట్అవుట్ కనిపిస్తుంది. ఇక రేర్ సెన్న క్వాడ్ కెమెరా స్క్వేర్ షేప్లోను, అలాగే రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కనిపిస్తుంది. ఇక స్పెక్స్ విషయానికి వస్తే ఇది 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 60 Hz రిఫ్రెష్ రేట్, 19.5:9 ఆస్పెక్ట్ రేషియో, టాప్ లెఫ్ట్లో సెల్ఫీ కట్అవుట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్, 6GB RAM, 128GB స్టోరేజ్. ఇక రేర్ క్వాడ్ కెమెరాలో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ సెన్సార్స్తో క్వాడ్ కెమెరా ఉంటుంది. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ వర్షన్ 10 వాయిస్, 4000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ ఉంటుంది. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 30,000గా ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి నిన్న మన ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ ఇంకా పబ్జీతో సహా 58 దాకా చైనీస్ యాప్స్ని ఇండియాలో పర్మనెంట్గా బ్యాన్ చేసినట్లుగా ఒక అనౌన్స్మెంట్ చేసినట్లు మనందరికీ తెలిసిందే. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని బైట్ డాన్స్ మన దేశంలోని టిక్ టాక్ ఎంప్లాయీస్ని తొందరలోనే తొలగించబోతున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. అయితే ఈ టిక్ టాక్తో సహా 58 దాకా చైనీస్ యాప్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ గత సంవత్సరం జూన్ 29వ తారీఖున బ్యాన్ చేసింది. అయితే ఇది ఇలా ఉండగా టిక్ టాక్ బ్యాన్ తర్వాత దానికి పోటీగా గూగుల్ తీసుకొచ్చిన యూట్యూబ్ షార్ట్స్ని మన దేశంలో రోజుకి 3.5 బిలియన్ యూజర్స్ అంటే దాదాపుగా 350 కోట్ల మంది ఈ యూట్యూబ్ షార్ట్స్ వీడియోని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని బీటా వర్షన్గా మన దేశంలో ప్రారంభించారు. ఈ యూట్యూబ్ షార్ట్ మార్కెట్ని మన దేశంలో ఇంకా విస్తరించబోతున్నట్లుగా యూట్యూబ్ CEO సుసాన్ ఓచికి వివరించింది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్, హోమ్ పాడ్ అండ్ హోమ్ పాడ్ మినీ వీటికి లేటెస్ట్ 14.4 iOS అప్డేట్ని యాపిల్ రోల్అవుట్ చేసింది. ఇందులో ఐఫోన్, ఐపాడ్కి, ఐప్యాడ్కి ఇంకా హోమ్ ప్యాడ్ మినీకి ఇలా సెపరేట్గా iOS 14.4 అప్డేట్ని యాపిల్ రోల్అవుట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా కెమెరా యాప్తో స్మాల్ QR కోడ్స్ని స్కాన్ చేయడం, అలాగే సెట్టింగ్స్లో బ్లూటూత్ డివైజెస్ని క్లాసిఫై చేయడం, ఇంకా కొన్ని బగ్స్ను కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్తో ఈ 14.4 iOS అప్డేట్ని తీసుకొచ్చినట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ గూగుల్కి సంబంధించి. ప్రజెంట్గా గూగుల్కి అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి మధ్య ఒక న్యూస్ వార్ జరుగుతున్నట్లు మనందరికీ తెలిసిందే కదా. అంటే ఆస్ట్రేలియా నుండి గూగుల్ ఏమైనా న్యూస్ తీసుకున్నట్లయితే ఆ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి ఆ న్యూస్ తగ్గట్టుగా ట్యాక్స్ కట్టాలనేది కొత్త పాలసీ అనమాట. దీనికి సంబంధించి ఆస్ట్రేలియాకి అండ్ గూగుల్ మధ్య ఒక వార్ అయితే జరుగుతుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు గూగుల్ త్వరలోనే ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక న్యూస్ వెబ్సైట్ని లాంచ్ చేయబోతున్నట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ శాంసంగ్ సంబంధించి
లాటిన్ అమెరికా రీజియన్‌లోని గెలాక్సీ S8 అండ్ S8 ప్లస్ మోడల్స్‌కి జనవరి మంత్ సెక్యూరిటీ ప్యాచ్‌ని సామ్సంగ్ రోల్ ఔట్ చేసింది. దీన్ని బట్టి మన ఇండియన్ మోడల్స్ కూడా ఈ అప్డేట్ త్వరలో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత న్యూస్ యాపిల్‌కి సంబంధించి యాపిల్ ఆడియో బ్రాండ్ అయిన బీట్స్ ఈరోజు ఫ్రాగ్మెంట్ డిజైన్ పేరుతో పవర్ బీట్స్ ప్రో వైర్లెస్ ఇయర్ బడ్స్‌ని గ్లోబల్‌గా లాంచ్ చేసింది. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 18,000గా ఉంది. ఇది జనవరి 29 నుండి యాపిల్ వెబ్‌సైట్‌లో సేల్‌లోకి వస్తుంది. ఇవి వైర్లెస్ ఇయర్ బడ్స్. ఇందులో యాపిల్ H1 చిప్‌సెట్ ఉంటుంది. ఈచ్ బడ్ 9 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్‌తోను అండ్ ఛార్జింగ్ కేస్‌తో ఇది 24 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. అలాగే ఇది సిరీస్ సపోర్ట్‌తో వస్తుంది. కాకపోతే దీన్ని లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొస్తున్నారు కాబట్టి ఇది మేబీ ఇండియాకి రాకపోవచ్చు. ఇక తర్వాత సామ్సంగ్ ఈరోజు థాయిలాండ్‌లో ఒక ఎంట్రీ లెవెల్ ఫోన్‌ని గెలాక్సీ A02 పేరుతో లాంచ్ చేసింది. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 7,300 దాకా ఉంది. ఈ గెలాక్సీ A02 మొబైల్ 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే, మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB 32GB 3GB 32GB 3GB 64GB స్టోరేజ్ వేరియంట్స్ గాను డెడికేటెడ్ మైక్రో SD ద్వారా 1TB వరకు మెమరీ ఎక్స్పాన్షన్. ఇక రేట్స్ అయిన డ్యూయల్ కెమెరా, ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఇక ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ వర్షన్ 10 వాయిస్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 7,300 దాకా ఉంది. అయితే ఈ గెలాక్సీ A02 మొబైల్ని సామ్సంగ్ ఇండియాకి తీసుకొస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ మాత్రం తెలియాల్సి ఉంది. ఇక తర్వాత న్యూస్ OnePlus కి సంబంధించి OnePlus నుండి త్వరలో రాబోతున్న ఫ్లాగ్షిప్ మొబైల్ OnePlus 9కి సంబంధించిన లైవ్ ఇమేజెస్ ఈరోజు బయటకు వచ్చాయి. ఈ ఇమేజ్ ద్వారా ఇది కర్వ్డ్ డిస్ప్లే అండ్ పంచ్ హోల్ సెల్ఫీతో అలాగే రేర్ ట్రిపుల్ కెమెరా విత్ లేజర్ ఆటో ఫోకస్ ఫీచర్తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే దీని కలర్ మనకి సిల్వర్ కలర్గా కనిపిస్తుంది. అలాగే ఈ ఇమేజ్ ద్వారా ఈ OnePlus 9 మొబైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సిమిలర్ డిజైన్తో కనిపిస్తుంది. ఇక తర్వాత న్యూస్ పోకోకి సంబంధించి పోకో గతంలో గ్లోబల్గా లాంచ్ చేసిన పోకో M3 మొబైల్ని ఈ ఫిబ్రవరి 2వ తారీఖున ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా పోకో అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అలాగే దీన్ని వీళ్ళు ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో సేల్లోకి తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ పోకో M3 మొబైల్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఇది 6.53 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, 4GB RAM 128GB స్టోరేజ్, రేర్ ట్రిపుల్ కెమెరా, ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ అలాగే మరొక 2 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఇక ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 11 వాయిస్ పై రన్ అవుతుంది. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అయితే ఈ పోకో M3 మొబైల్ని దాదాపుగా 10,000 నుంచి 12,000 ప్రైస్లో ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి దీన్ని వీళ్ళు ఏ ప్రైస్ తీసుకొస్తారు మనకి ఫిబ్రవరి 2వ తారీఖున తెలుస్తుంది. అలాగే రియల్మీ కూడా ఈరోజు తమ అప్కమింగ్ రియల్మీ X1 మొబైల్ని అఫీషియల్గా ఫిబ్రవరి 4వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్లుగా ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ X1 సిరీస్ని వీళ్ళు 5G నెట్వర్క్ సపోర్ట్తో అండ్ మీడియాటెక్ ప్రాసెసర్తో తీసుకొస్తారని తెలుస్తుంది. చూడాలి మరి ఈ X7 సిరీస్ని వీళ్ళు ఏ స్పెసిఫికేషన్స్తో అండ్ ఏ ప్రైస్తో తెస్తారో మనకి ఫిబ్రవరి 4వ తారీఖున తెలుస్తుంది. ఇక తర్వాత XDA డెవలపర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గూగుల్ తమ పిక్సెల్ ఫోన్స్కి గూగుల్ కెమెరా 8.1 అప్డేట్ని రోల్అవుట్ చేసినట్లుగా తెలుస్తుంది. మేజర్గా ఈ అప్డేట్ ద్వారా ఆటో నైట్ సైట్ బటన్ని తీసేసి మాన్యువల్ నైట్ సైట్ బటన్ని అండ్ క్విక్ జూమ్ ఫీచర్ని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ యాపిల్కి సంబంధించి యాపిల్ తమ iPhone 11ని మన దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లుగా మనందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు త్వరలోనే వీళ్ళు iPhone 12ని కూడా మన దేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ OnePlus కో ఫౌండర్ కార్ల్ పేకి సంబంధించి OnePlus నుండి బయటకు వచ్చిన OnePlus కో ఫౌండర్ కార్ల్ పే త్వరలోనే ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీని తీసుకొస్తున్నట్టు మనందరికీ తెలిసిందే కదా. అయితే దీనికి అఫీషియల్గా నథింగ్ అనే పేరుని పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీలో ఇన్వెస్టర్స్గా ఐపాడ్ ఇన్వెంటర్ టోనీ ఫెడెల్, ట్విచ్ కో ఫౌండర్ కెవిన్ లిన్, రెడిట్ CEO స్టీవ్ హాఫ్మన్ అండ్ క్రెడ్ ఫౌండర్ కునాల్ షా వీళ్ళందరి భాగస్వామ్యంతో ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీని వీళ్ళు లండన్ బేస్డ్గా ప్రారంభించినట్లుగా, అలాగే ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నుంచి ఈ 2021లోనే ఒక స్మార్ట్ ఫోన్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసి ఒక రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ 2020లో ప్రతి గంటకు దాదాపుగా 13,000 మాల్వేర్ అటాక్స్తో పాటుగా సంవత్సరం మొత్తంగా దాదాపుగా 113 మిలియన్ మాల్వేర్ అటాక్స్ జరిగినట్లుగా ఒక రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే మనం ఇంటర్నెట్లో ఏ విధంగా సేఫ్గా ఉన్నామనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన సమయం అయితే ఏర్పడింది. ఫ్రెండ్స్, ఇది రోజు టెక్ న్యూస్ ఎపిసోడ్ 104కి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోపై అభిప్రాయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందు కోసం కీప్ స్మైలింగ్. జై హింద్.